మాయ తన పేరెంట్స్తో వేదవతి ఇంటికి వస్తుంది. రండి కూర్చోండి అని వేదవతి అంటూ ఉంటుంది. మీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడదామని వచ్చాను అని చెప్పి మాయ కోపంగా వేదవతికి చెప్తూ ఉంటుంది. ఏంటా ముఖ్యమైన విషయం అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు. మాయ మేడంకి శ్రీకర్ గారికి పెళ్లి చేయాలనుకుంటున్నారు, ఆ విషయం గురించే మాట్లాడటానికి వచ్చారు అని చెప్పి అవని ప్రసాదరావుకి చెప్తూ ఉంటుంది. అందరూ కూడా షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు. శ్రీకర్ గారిని నేను చాలా రోజుల నుంచి ప్రేమిస్తున్నాను, అందుకే శ్రీకర్ గారిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని మాయ వేదవతి వాళ్ళకు చెప్తూ ఉంటుంది. ఇక నిహారిక వేదవతి వాళ్ళ దగ్గరకు వెళ్ళి, ఇంత మంచి సంబంధం మనం కావాలంటే వస్తుందా ఏంటత్తయ్య, ఒప్పుకోండి అని చెప్పి నిహారిక వేదవతి వాళ్ళను అంటూ ఉంటుంది. మీరు మీ అమ్మాయికి ఇస్తా అన్న వస్తువులేవి మాకు ముఖ్యం కాదు, మీ అంతటా మీరే వచ్చి మా శ్రీకర్ని పెళ్లి చేసుకుంటానని అడిగారు, అందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మా శ్రీకర్కి మీ అమ్మాయి మాయకు పెళ్లి చేయటంలో మాకు ఎలాంటి ఇబ్బంది లేదు అని వేదవతి శశిధర్ వాళ్ళకు చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడు శశిధర్ మాయ జాతకం తీసి వేదవతికి ఇచ్చి, ఇదిగోండి మా అమ్మాయి జాతకం అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక వేదవతి జాతకం పేపర్ తీసుకుంటుంది. ఇక మాయ, ఆంటీ మీరు నాకు మాట ఇచ్చారు శ్రీకర్కి నాకు పెళ్లి చేస్తానని, మాట తప్పితే నాకు కోపం వస్తుంది అని చెప్పి మాయ వేదవతికి కోపంగా చెప్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.